సకల యోగ విద్య రహస్యపు జన్మ అయింది. యోగ కారణుడు హనుమంతుల వారు అంటే, నవవ్యాకరణ పండితుడు హనుమంతుల వారు అని అంటే ఆయన దగ్గర ఒక ప్రత్యేకమైనటువంటి ఇంద్ర వ్యాకరణం ఉండిపోయిందిట. ఆ ఇంద్ర వ్యాకరణాన్ని సూర్య భగవానుడి దగ్గర ప్రత్యేకంగా ఉండి నేర్చుకున్నారట, అభ్యసించేశారట 3 రోజులలో హనుమంతులు. అలా 3 రోజులలో ఆయన ఇంద్ర వ్యాకరణాన్ని అభ్యాసం చేసిన తర్వాత అప్పుడు సూర్య భగవానుల వారు హనుమంతుని యొక్క అఖండమైనటువంటి దీక్షకు మెచ్చి ఆయన ఒక అద్భుతమైనటువంటి వరప్రసాదం చేశారండి హనుమంతుల వారికి. జై శ్రీమద్ రమణ గోవింద. రామతారక మంత్రోపదేశం చేశారు హనుమంతుల వారికి సూర్య భగవానుల వారు. ఈ యొక్క విద్యాభ్యాసం యొక్క పరమార్థం అంతా కూడా ఆయనకు తెలియని వేదాలు, ఆయనకు తెలియని శాస్త్రాలు, ఆయన నేర్చదగినవి ఏమన్నా ఉన్నాయా? సర్వదేవతల యొక్క దివ్య కటాక్షాన్ని పొందినటువంటి వారు హనుమంతుల వారు, కారణ జన్ములైనటువంటి వారు. అటువంటి హనుమంతుల వారికి రామ తారక మంత్రోపదేశం చేశారు సూర్య భగవానుల వారు. ఎందుకంటే రామచంద్రమూర్తి యొక్క అవతార ప్రయోజనంలో ప్రధాన సూత్రధారి హనుమంతుల వారు. రామభక్తికి మూల పురుషుడైనటువంటి వారు హనుమంతుల వారు. అందువల్ల ఆ హనుమంతుల వారికి మహనీయుడైనటువంటి కశ్యపాత్మజుడైనటువంటి సూర్య భగవానుల వారు రామతారక మంత్రోపదేశం చేశారు. Thank you.
విద్యాభ్యాసాన్ని పొందిన తరువాత సూర్య భగవానుడు అన్నాడు, ఒరే అబ్బాయి గురుదక్షిణ ఇవ్వాలి కదా, చెప్పండి ఇప్పుడే చెక్ రాస్తున్నాను, సంతకం పెట్టేసాను, తీసుకోండి అన్నట్ట. అటువంటిది కాదురా అబ్బాయి, నాకు కావాల్సింది నేను కోరినది ఇవ్వాలి, గురువుగారు కోరింది ఇవ్వాలి, తప్పక గురుగారు ఆజ్ఞాపించండి. నా యందు ఆవిర్భవించిన సకల వేదాల ఉపనిషత్తుల యొక్క తేజోవంతమైనటువంటి ఓ అద్భుతమైన శక్తి ఉంది, దాన్ని భరించగలిగిన వాడు, దాన్ని ధరించగలిగిన వాడిని నువ్వు ఒక్కడే, అందువల్ల ఆ శక్తిని నేను సొంతం చేస్తున్నాను అన్నారు. తప్పక మీ ఆజ్ఞ గురువు గారు అన్నాడు. అదే సువత్సలా శక్తి. మనం ఆయనకు భార్య అని, ఆయనకు పెళ్లి అయిపోయిందని, ఆయన పెళ్లిళ్ళు కూడా చేసేస్తున్నాం ఏకంగా. మనం రాజన్మ బ్రహ్మచారి, గోడక బ్రహ్మచారిని గత సంసారంలో తీసుకొచ్చి పడేస్తున్నాం. మనం పడింది రాలేదు ఇప్పటి వరకు కూడా. అందువల్ల హనుమంతుల వారికి సూర్య భగవానుడు ఇచ్చింది సువత్సల అనేటువంటి అద్భుతమైనటువంటి శక్తిని ప్రసాదించారు. సకల వేదాల మంత్రాల యొక్క అద్భుతమైనటువంటి శక్తి సూర్య భగవాని యందు ఆవిర్భవించి ఉన్నది. అటువంటి శక్తిని సూర్య భగవానుల వారు ఆంజనేయ స్వామి వారికి సమర్పణం చేశారు. గురువు గారికి దక్షిణను సమర్పించి గురువు గారిని ఆనందింపజేసి అక్కడ నుంచి తల్లిదండ్రులతో సహా కిష్కింధ రాజ్యాన్ని పరిపాలించేటువంటి సుగ్రీవుడికి వాళ్ళకి కూడా వారిద్దరికి కూడా మంత్రి అయి ఉన్నాడు. అప్పటి వరకు నిశ్శబ్దంగానే ఉన్నాడు. ఆయన రామమంత్రం తప్ప వేరే విషయాన్ని తెలియకుండా ఉన్నాడు. ఆ తరువాత వారి యొక్క దురాగతాల వల్ల సుగ్రీవుడు తన భార్య అయిన రుమ ఆమెను కోల్పోయి వారి తీసుకున్నాడు. సుగ్రీవుడి యొక్క రాజ్యాన్ని, సుగ్రీవుడి యొక్క భార్యని కూడా తీసుకున్న తర్వాత 4 మంత్రులతో తలదాచుకున్నాడు ఆయన. 100 సంవత్సరాల పాటు భూలోకం అంతా తిరిగి వేసారిపోయి అప్పుడు హనుమంతుడు చెప్పాడు అనమాట, ఋష్యముఖాద్రి మీదకి వెళ్ళినట్లయితే మీ అన్నయ్య రాడు నిన్ను చంపడానికి ఇవ్వాలి, అందువల్ల ఋష్యముఖాద్రి మీదకి వెళ్ళిపోదామని అప్పుడు నోరు తెరిచి మంత్రిగా మాట్లాడాడు. అక్కడి నుంచి ప్రారంభం హనుమంతుడి యొక్క ప్రవేశం మనకి కిష్కింధాకాండలో శ్రీమద్ రామాయణంలో. రాజా రామచంద్రమూర్తికి అలా ఎప్పుడైతే ఆ ఋష్యముఖాద్రి మీద ఉంటున్నారో సీతమ్మ వారిని కోల్పోయినటువంటి రామచంద్రమూర్తి లక్ష్మణునితో సహా కవంధాసుర వధ జరిగిన తర్వాత, శబరి మోక్షం జరిగిన తరువాత పంపా సరోవరం దగ్గరకు చేరుకోగానే అప్పుడు సుగ్రీవుల వారు మొదట రామ లక్ష్మణులను చూచాడు. ఆయన మా అన్నయ్య పంపించి ఉంటాడు వారి నన్ను చంపమని, హనుమా నాకు చాలా భయంగా ఉన్నది, నా ఎంతో భయం ఆవేశించింది అంటే అప్పుడు సుగ్రీవుడు ధర్మాన్ని చెప్తాడు. అంతవరకు హనుమంతుడు నోరు విప్పిన సంఘటన మనకు రామాయణంలో ఎక్కడా ప్రవేశపెట్టలేదండి. వాల్మీకి మహర్షుల వారు అక్కడ ప్రవేశపెట్టారు. రాజు అనేటువంటి వాడు భయంతో ఉంటే ఎలాగా? రాజుకి ఏం కావాలి? ముందర నిర్భయుడై ఉండాలి. రాజు అనేటువంటి వాడికి భయం ఉండదు. భయం ఉన్నట్లయితే వాడే పరిపాలన చేస్తాడు. శత్రువులు ఎప్పుడు రాజు అనేటువంటి వాడికి ఉంటూనే ఉంటారు. అందువల్ల లీడర్ అనేటువంటి వాడికి ఉండాల్సినటువంటి మొదటి లక్షణం ఏమిటంటే భయం ఉండకూడదు, నిర్భయంతో ఉండాలి. అందువల్ల మీరు భయపడడానికి వీల్లేదు సుగ్రీవా. వాళ్ళ ముఖాలను చూస్తుంటే మీకే కాదు ఎవ్వరికి అపకారం చేసేవాళ్ళలా కనిపించడం లేదు. నేను వెళ్ళానంటే ఒకవేళ మా అన్నగారు పంపిన శత్రువులు అయితే నన్ను చంపివేస్తారేమో హనుమా, నీవు వెళతావా అని అడిగారు. నీవు వెళ్ళు హనుమా, నీవు సాధించగలవనిపిస్తోంది ఈ కార్యాన్ని అని. 4 మంత్రులు ఉన్నారు అక్కడ. నలుడు, నీలుడు, జాంబవంతుడు, హనుమంతుడు సుగ్రీవుడితో. సుగ్రీవుడు సూర్యుడి యొక్క అంశంతో ఉన్నటువంటి వాడు. హనుమంతుల వారు సుగ్రీవుడితో ఉండడానికి కూడా కారణం ఏమిటి అని అంటే వాళ్ళ గురువు గారి యొక్క అంశంతో పుట్టినటువంటి వాడు సుగ్రీవుడు. అందువల్ల ఆ మహానుభావుడితో ఉండడానికి ఒక కారణం ఇది కూడా. ఆ కారణం చేత సుగ్రీవుడు ఎప్పుడైతే చెప్పాడో నీ మంత్రిగా ఉన్నాను నేను సుగ్రీవా, విచారించవద్దు, నేను ఇప్పుడే వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతున్నాను అన్నాడు. ఇదిగో వాళ్ళ దగ్గరకు వెళ్ళి మళ్ళీ నువ్వు వారు ఏమైనా ఒకవేళ లాలుంచి పడతారేమో, మీరు అందరూ ఒకటైపోతారేమో, నేను ఒంటరి అయిపోతానేమో మీతో కూడా, లేకపోతే అందువల్ల నువ్వు వాళ్ళతో మాట్లాడినా కూడా నీ మొహం మాత్రం నా వైపే ఉండాలన్నారట. అసలు ఏం కండిషన్లో చూడండి ఆయన సుగ్రీవుల వారు, నీ ముఖం కూడా నా వైపే ఉండాలి అన్నాడు. సరే అయితే అన్నాడు, నువ్వు విచారించకు, నువ్వు భయపడకు, ఇక్కడే కూర్చో, వాళ్ళ దగ్గరకు వెళ్ళి నేను మాట్లాడి వస్తాను, మా మహాపురుషులా ఉన్నారు వాళ్ళు అని తిన్నగా హనుమంతుల వారు ఈ సుగ్రీవుల వారి దగ్గర సెలవు తీసుకుని ఒక బ్రాహ్మణ బ్రహ్మచారి వేషంతో తిన్నగా అక్కడికి వెళ్ళాడండి. ఆయన ఎలా వెళ్ళాడు అంటే భగవన్ నామస్మరణము, ఆ సంస్కారము, ఆ సజ్జనత్వం ఆయన ముఖంలో కనబడుతుంది. హనుమంతుడి యొక్క ముఖంలో మారు వేషాన్ని ధరించినప్పటికీ కూడా వెళుతున్నారు హనుమంతుల వారు. ఎలా వెళుతున్నాడండి ఆయన? నారాయణ యొక్క నామస్మరణము, ఆయన యొక్క అనుక్షణము ఆయన నోటి నుండి వెలువడుతుందట. నారాయణాయ నమో నమో, నానాత్మనే నమో నమో, నారాయణాయ
రామచంద్రమూర్తి యొక్క మొదటి దర్శనము. రామప్రభువు యొక్క దివ్య మంగళ దర్శనం చేశాడు ఆయన. నీలతమాల సుందరతనం ఉన్నటువంటి రామచంద్రమూర్తిని చూశారు. ఆయన పరవశుడై ఉండిపోయాడు. అయ్యా, ఎవరండి మీ మహానుభావులు? రాజవేషములు రాజులు సన్ముని రాజవేషములు వలుగం రాజవేషములు రాజులు సన్ముని రాజవేషములు నాసికాభూషణి అనే పేరు కలిగినటువంటి అద్భుతమైనటువంటి రాగము. త్యాగరాజస్వామి వారు వారికి సరస్వతి అమ్మవారు 2 గ్రంథాలను పంపించారు నారదుల వారితో, స్వరార్ణవము, నారదీయమని. ఆ సంగీత గ్రంథాలలో ఉన్నటువంటి రాగాలతో అద్భుతమైనటువంటి రామనామ సంకీర్తనం చేశారు కృతులుగా. త్యాగరాజ పరబ్రహ్మము, త్యాగరాజ బ్రహ్మము. అందువల్ల ఆ రాగాలలో రామచంద్రమూర్తికి చాలా ప్రియమైనటువంటి రాగం ఇది. దీన్ని నాసికాభూషణి అంటారు. హనుమాచార్యులు వారు అద్భుతమైనటువంటి కీర్తన పాడారు ఈ రాగంలో. రామచంద్రమూర్తి పైన రామవీర శ్యామ రాజచంద్రములు రాజులు సన్ముని రాజవేషములు కలుగా ఉన్నారు. మునీశ్వరులు ఏమట్టుకోవాలి? దండం పట్టుకోవాలి, కమండలం పట్టుకోవాలి. హనుమంతుడు అడిగి తీరు చూడండి. కమండాలు పట్టుకోవాలి, దండాలు పట్టుకోవాలి. నారచరణ మాత్రం కట్టుకున్నారు, చేతుల్లో ధనస్సులు పట్టుకున్నారు. రూపం చూస్తేనేమో తపస్సు చేసుకునే వాళ్ళు ఉన్నారు, ఆయుధాలు చూస్తే చావకుంటే వాళ్ళ దగ్గర పడుతున్నారు. అక్కడి నుంచి చూస్తున్నాడు సుగ్రీవుడు హనుమంతుడు ఏం మాట్లాడుతున్నాడని. హనుమంతుడు ఆ మాట అడిగి, అసలు మీ దివ్య మంగళ రూపాలను చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. ఎక్కడి నుంచి వచ్చారు? ఏ దేశం నుంచి వచ్చారు? నేను మీకు సహాయపడగలిగినది ఏమన్నా ఉందా? మీరు ఎవరినో వెతుకుతూ ఉన్నట్లుగా ఉన్నారు అని ఎప్పుడైతే అడిగారో అప్పుడు ఆ రామచంద్రమూర్తి అంటారు హనుమంతుడిని చూసి. మొట్టమొదటి చూపులో, మొట్టమొదటి మాటలలోనే హనుమంతుని చూచి ఆ రామచంద్రమూర్తి లక్ష్మణుడితో అంటారు అన్నమాట. వాల్మీకి మహర్షి ఈ ఘట్టంలో ఎంత బాగా చెప్తారో చూడండి. ఏమని అడిగారండి, ఏమని చెప్పారు? రామచంద్రమూర్తి హనుమంతుడి గురించి లక్ష్మణుడితో చెప్పారు. నారుపేద వినీతస్య నాయకుర్వేదధారిణగా నారుపేద వినీతస్య నాయకుర్వేదధారిణగా నసా విదుషగా
రామచంద్రమూర్తి మోహనాకారుడు హనుమంతుల వారు కాబట్టి ఇది మోహన కళ్యాణి రాగం. జై శ్రీమద్ రమణ గోవింద. రామచంద్రమూర్తి చెప్తున్నట నా ఋగ్వేద వినీతస్య, ఋగ్వేదాన్ని పూర్తిగా కంఠస్థం పెట్టాలండి. ఏమిటి ఋగ్వేదాన్ని చదివేవాడికి ఏం కావాలి లక్షణం? మొదట కంఠస్థం పెట్టి తీరాలట. అది లక్షణం కనబడుతోంది తనలో మాట్లాడుతూ ఉంటే. నా యజుర్వేద ధారిణ, యజుర్వేదానికి బాగా గుర్తు ఉండాలండి, ధారణతో ఉండాలి, ఎక్కడ ఏదడిగినా చెప్పగలగాలి, అంటే మంచి మెమరీ పవర్ ఉండాలన్నమాట. నా యజుర్వేద ధారిణ నా సామవేద విదుషః, సామవేదంలో పాండిత్యం కాబట్టి బాగా పాడగలుగుతారు. అప్పుడు సామవేదంలో పాండిత్యం కలిగినటువంటి వాడిలా ఉన్నాడు. శక్యమేమో విభాషితు, ఋగ్వేదాన్ని పూర్తిగా చదువుకున్నటువంటి వాడు తప్ప, యజుర్వేదాన్ని పూర్తిగా గుర్తు పెట్టుకున్నటువంటి వాడు, ధారణ శక్తి కలిగిన వాడు తప్ప, సామవేదంలో పాండిత్యాన్ని కలిగినటువంటి వాడు తప్ప సామాన్యుడు ఎవడు ఇలా మాట్లాడలేడు ఈ మహానుభావులాగా. మరి 4వ వేదం ఏమైందండి? అధర్వణ వేదం అంటే ఈ 3 వేదాలు వచ్చేస్తే ఆ 4వ వేదం వచ్చేస్తుంది. అందువల్ల 4వ వేదం పేరు చెప్పలేదు రామచంద్రమూర్తి. రాజా రామ ప్రభు, మొదటిసారి రాముడి నోటి వెంట పొగడత మనం హనుమంతుడి విషయంలో ఎక్కడా వినం ఇప్పటి వరకు కూడా. అందువల్ల ఇతడు యజుర్వేదంలో మహాపండితుడైన వాడు, ఋగ్వేదంలో సాటి లేనటువంటి వాడు, సామవేదంలో పాండిత్యాన్ని కలిగినటువంటి వాడు. జాగ్రత్తగా మాట్లాడు, సకల దివ్యమైనటువంటి మంత్ర వేద శాస్త్రాల యొక్క సారాన్ని తెలిసిన వాళ్ళ ఉన్నాడు ఈ మహానుభావుడు. జాగ్రత్తగా మాట్లాడు తమ్ముడా అంటే తమ్ముడికి హెచ్చరిక చేశాట హనుమంతుడు మాట్లాడుతూ ఉంటే. అప్పుడు తమ్ముడైనటువంటి లక్ష్మణుడు తిన్నగా వచ్చి, ఓ మహానుభావుడా నీవెవరో తెలియదు, మా వివరాలన్నీ అడిగావు కాబట్టి ముందు మా వివరాలు చెప్తున్నామని ఆయన చెప్పాడండి. రాముడి గురించి చెప్పాడు లక్ష్మణుడు. ఎంత బాగా చెప్పాడంటే నిగమములే తెలియకనే రఘువీరుని మహిమ, నిగమములే తెలియకనే రఘు. ఎంత రాముడి గురించి తెలుసుకున్నాడో చూడండి. రామచంద్రమూర్తి యొక్క దివ్యతత్వాన్ని ఉపాసన చేసినటువంటి వాడు లక్ష్మణమూర్తి. ఆయన చెప్తున్నాడు హనుమంతుడికి, నిగమములే తెలియగనే రఘువీరుని మహిమ వినుమా హనుమా, నిగమములే తెలియగనే చెప్పిన తరువాత వీరు తల తెరిచి చూచేటప్పటికీ ఆనందాశ్రు జలాలతో రామచంద్రమూర్తి యొక్క పాదాల విందాల పైన వారిపోయి ఉన్నాడు హనుమంతుడు. నా ఉపాసనా దైవం అయినటువంటి రామప్రభు, నిన్ను కన్నులారా చూచాను స్వామి. చక్కెరమాని వేముదిన జాలిన కొందరు మనవాదములు పెంకుడు చక్కు దైవాల